మేడం, ఇందులో తన తప్పేం లేదు. ఏంటి నవ్య, గోరింటాకు వల్లే ఇంత గొడవైతే తన తప్పేం లేదంటావేంటి? అంటే యాక్చువల్గా ఈవినింగ్ మ్యానిక్యూర్ చేయించుకున్నా, తర్వాత చేతికి ఏ కెమికల్స్ అప్లై చేయొద్దని చెప్పారు. నేనే మర్చిపోయాను. మేబీ దానివల్ల. దానికి దీనికి సంబంధం లేదు నవ్య. గోరింటాక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికీ బర్నింగ్ సెన్సేషన్ రావాలి కదా. జస్ట్ నవ్యాక మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? మేబీ తనకి ఎలర్జీ అయి ఉంటుంది కదా. అలాంటి విషయాలు మర్చిపోతే ఎలా నవ్య? జాగ్రత్తగా ఉండాలి కదా. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను నవ్య. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. అమ్మా ప్రీతి, ఒకసారి తెలియక ఏదో ఒక పొరపాటు చేసిందని ప్రతిసారి తన మీద నింద వేయడం మంచిది కాదమ్మా. సరే అంకుల్. మామ్, డాడ్, మనం వెళ్దామా? ఓకే, వెళ్ళొస్తాం వాగ్దేవి. రేపు ఉదయం గుళ్ళో కలుద్దాం. ఓకే ప్రియదర్శిని. బాయ్. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ ప్రీతి. బాయ్. నవ్య, ఒకసారి హ్యాండ్ బాగా క్లీన్ చేసుకో. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే చెప్పు. ఓకే మేడం. నవ్యమ్మా, మీరు చెప్పింది నిజం కాదు కదా? నన్నేమి అనకూడదని అలా అబద్ధం ఆడారు కదా? ఎందుకమ్మా అలా? నా బెస్ట్ ఫ్రెండ్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటాననుకున్నావా? నీ మీద నాకు నమ్మకం ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఓకే సరసు, తొందరగా నిద్రపో. రేపు చాలా పనులుంటాయి కదా. అలాగేనమ్మా. ఈ పెళ్లి జరగకూడదంటే మేడంకి నేను చెప్పడం కాదు, వాణితో చెప్పిస్తాను. వాణి మాట అంటే ఖచ్చితంగా వింటారు. ఏంటి చక్రి, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదు, ఇప్పుడు వెళ్తాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నవ్య మేడం పెళ్లి జరగకూడదు. ఏంటి? అవును వాణి. ఈ విషయం ఆ రోజు నువ్వు నవ్య మేడం రూమ్కి వచ్చినప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటే ఎవరికి చెప్పకుండా సంతకం పెట్టేశారు. చక్రి, నువ్వు చెప్పినట్టు 6 నెలల తర్వాత నవ్యమని వదిలేస్తారా? అవును వాణి, అతని పద్ధతి చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అన్నీ తెలిసి అంత గుడ్డిగా నవ్వేమ సంతకం ఎలా పెట్టింది చక్రి? ఎలాంటి ఏం చెప్పాలి? మేడం ఏం చేసినా తన మంచికి అనుకుంటున్నారు. ఈ పెళ్లి గురించి వాగ్దేవి మేడం చాలా ఆశలు పెట్టుకున్నారు కదా, ఆవిడ డిస్టర్బ్ అవ్వకూడదని తల ఉంచారు. అభి క్యారెక్టర్ గురించి మొదటి రోజు నుంచి నవ్య మేడంకి చెబుతూనే ఉన్నాను, అయినా పట్టించుకోవట్లేదు. నీ మాట అంటే మేడంకి చాలా రెస్పెక్ట్ ఉంది,
ఒక్కసారి మాట్లాడు. వినకపోతే రాహుల్ సార్తో మాట్లాడు. ఈ పెళ్లి మాత్రం ఆపాలి. నవ్యం లాంటి మంచి మనిషి లైఫ్కి ఏ ప్రాబ్లం రాకూడదు. సరే చక్రి, నేను నవ్యమ్మతో మాట్లాడతాను. సరే. కాగితాలు చూసినప్పటి నుండి మీలో ఏదో కంగారు. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీలో ఆనందం కన్నా ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. నిజమే సరసు, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అంత మంచోళ్ళ నటిస్తూ ఇంత మోసం చేస్తాడా? పెళ్ళంటే 100 ఏళ్ల బంధం అంటారు. అలాంటిది 6 నెలల కాపురం కోసం తాళి కడతాడా? పైగా దానికి ఒప్పందం ఒకటా? అతను నవ్యమ్మ జీవితాన్నే కాదు, వాగ్దేవమ్మ నమ్మకాన్ని, ఈ ఇంటి మర్యాదను కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? సరే, ఈ 6 నెలల ఒప్పందం రద్దు చేసుకోమని, నవ్యమని ఏ కష్టం లేకుండా చూసుకోమని చెప్పాలి. ఈ పెళ్లి విషయంలో కానీ, ఆ తర్వాత మీ ఇద్దరి జీవితంలో కానీ ఏ చిన్న సమస్య వచ్చినా అది ప్రీతి లైఫ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్. లేదు మామ్, నా లైఫ్కి చెల్లి లైఫ్కి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ బ్రో. ప్రియా, బయట చాలా మంది గెస్ట్లు ఉన్నారు, ఒక్కసారి పలకరిస్తే మనం బయలుదేరచ్చు. ఓకేనండి. ఎలాగో అలా నవ్యతో అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించావు.
ఈ అభి అంటే ఏమనుకున్నావు? ఇప్పుడు టెన్షన్ క్లియర్ అయింది. డాక్యుమెంట్స్ మిస్ పర్లేదమ్మా, పారాణి పెట్టాలి కదా. కమోన్ నవ్య, కాళ్ళు టచ్ చేయకుండా పారాయణ ఎలా పెడతారు? అయినా తన పని మనిషేగా. వదినా, ఎందుకు ప్రతిసారి తనని కామెంట్ చేయాలని చూస్తా? ఫ్యాక్ట్ చెప్తే కామెంట్ అంటావేంటి నవ్య? పర్లేదని సరస్సు చెప్తున్నా, నువ్వెందుకు ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నావు? సరస్సు నా కాళ్ళు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అంతే. నువ్వెలా అర్థం చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఎలా అర్థం చేసుకున్నా వ్యర్థం అనుకునే మా మ్యాగీ నన్ను లీవ్ చేసి లెఫ్ట్ అయింది. నేనేమో ఇలా ఫోన్లో మిగిలి ఫీల్ అవుతున్నాను. వనజమ్మతో ఎందుకమ్మా అలా మాట్లాడతారు? పాపం అసలే చెల్లి వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నారు. మ్యాగీ వెళ్ళిపోయింది, సగం టెన్షన్ తగ్గుతుందనుకుంటే వనజ మనకి డబుల్ టార్చర్ ఇచ్చేలా ఉంది. సర్లే, వదిలేండమ్మా. ఈరోజు మీరెంత ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే మొహంలో అంత సంతోషం ఉంటుంది. ఏది కూర్చుని కాలు ఇక్కడ పెట్టండి. వద్దని చెప్పాను కదా సరస్సు. పెళ్లి కూతురికి పారాయణ లేకపోతే ఎలా? మీరేం మాట్లాడకుండా కూర్చోండి. కూర్చోండమ్మా. కాలు ఇక్కడ పెట్టండి. చూడండి, ఇప్పుడు పాదాలు ఎంత అందంగా ఉన్నాయో. థ్యాంక్ యూ సరస్సు. పదనమ్మా, బయటికి వెళ్దాం. అందరూ మీకోసం చూస్తుంటారు. My princess, looking so beautiful. రాహుల్, ఏమైంది? ఆ కళ్ళలో నీళ్ళేంటి? నథింగ్ డాడ్. రే రాహుల్, కంట్రోల్ రా. ముందు నీ కళ్ళు తుడుచుకో అన్నయ్య.
పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎప్పుడూ అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. మీరు పెళ్లి పెద్దగా ప్రశాంతంగా ఉండండి, మిగతావన్నీ మేం చక్కబెడతాం. సరే పదండి. ముహూర్తం టైంకి పిలుస్తాను. జస్ట్ రిలాక్స్. చూసారమ్మా, ఇలా నవ్వుతూ ఉంటే మీరెంత అందంగా ఉన్నారో. నువ్వు కూడా ఇంతకన్నా అందంగా నవ్వాలని నా కోరిక. నువ్వే ఇంటి కోడలవ్వాలని ప్రతిసారి చెప్తున్నాను, కాని నువ్వే అర్థం చేసుకోవడం లేదు. నవ్యమ్మ, ఇప్పుడదంతా ఎందుకు? ఇప్పుడే కావాలి సరసు. ఈ ఇంటికి దూరంగా వెళ్తున్నాను కాని నా మనసులో కోరికను మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ప్రతిరోజు ఆ దేవుడికి నీకు అన్నయ్యకి పెళ్లి జరగాలని మొక్కుకుంటాను. ఇంత స్టేటస్ ఉండి ఇలా సింపుల్గా గుళ్ళో పెళ్లి చేస్తున్నారేంటి? అది మా కాబోయే బావగారు త్వరగా యూఎస్ వెళ్ళాలండి, అందుకే హడావిడంతా. ఎక్కడైతే ఏంటి బాబు, అంతా మంచి జరిగితే చాలు. థ్యాంక్ యూ అండి. బాబు, మీరు చెప్పినట్టే అంతా సిద్ధంగా ఉంది. వధూవరులను ముహూర్త సమయం కన్నా ముందే వచ్చేటట్లు జాగ్రత్త తీసుకోండి. అలాగే పంతులు గారు. హాయ్ తేజ, చెప్పు. హాయ్ అంకుల్, స్టార్ట్ అయ్యారా? 2 minutesలో స్టార్ట్ అవుతాం. అందరూ రెడీగా ఉన్నాం. రాహుకాలు అని మీ ఆంటీ కదలనివ్వట్లేదు. ఓ అవునా, ఓకే అంకుల్, త్వరగా వచ్చేయండి ప్లీజ్. అవును, మీరందరూ టెంపుల్కి వచ్చేసారా? లేదు అంకుల్, ఇక్కడ అరేంజ్మెంట్ చూసుకోవడం నేను ఒక్కడే వచ్చాను, వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. సరే సరే, ఐ థింక్ ఒక 15 minutesలో మేము అక్కడ ఉంటాం. ఆల్ రైట్ అంకుల్, బాయ్. హాయ్ నవ్య. చెప్పవి. అంతా కూల్ కదా? ఎందుకలా అడుగుతున్నారు? ఇంకేదైనా టెస్ట్లు సంతకాలు మిగిలిపోయాయా? నవ్య ప్లీజ్, నేను ఏం చేసినా మన ఫ్యూచర్ కోసమే చెప్తున్నా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, ఇంకేం మాట్లాడను. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారో చెప్పండి. మన అగ్రిమెంట్ గురించి మీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా? ఐ మీన్, నువ్వెవరికి చెప్పలేదు కదా? ఎలా చెప్పగలనవి? చెప్తే ఏమవుతుందో నాకన్నా మీకు బాగా తెలుసు. యా తెలుసు, బట్ నీకు ఈ అగ్రిమెంట్ మ్యాటర్ చెప్పినప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కదా. ఎవరితోనైనా షేర్ చేసుకున్నావేమోనని చిన్న డౌట్ వచ్చి అడిగాను. నా మీద మీకు నమ్మకం లేదా అభి? ఎందుకు ప్రతిసారి ప్రతి విషయంలో ఇలా అనుమానపడుతున్నారు?